హాయ్ అందరికీ నమస్కారం. పాకిస్తాన్కు భారతదేశం గట్టి జవాబు ఇచ్చింది. 9 ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్టుగా సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి భారత రక్షణ శాఖ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. అది కేవలం భారతదేశ ప్రజలను ఉద్దేశించి చెప్పడం కాదు, ప్రపంచానికి కూడా తాము ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో, ఎలాంటి దాడి చేశామో, ఎవరిని చంపామో ఈ వివరాలన్నింటిని కూడా చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ఇందులో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ, అలాగే కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఈ ముగ్గురు కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయడం జరిగింది. అయితే ఇందులో 6 ప్రధానమైన కీలకమైన అంశాలు వీళ్ళు వెల్లడించారు. ఒకటి, మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందన్న సమాచారం మేరకు ఇవాళ అగ్రెసివ్గా ఒక దాడి చేయాల్సి వచ్చిందని చెప్పారు. అంటే ఎందుకు దాడి చేసింది అనే దానికి రీజన్ ఏంటంటే పెహల్గాం ఒకటే కాదు, పెహల్గాం తర్వాత భారతదేశంలో అనేక దాడులకు వ్యూహరచన జరిగి ఉందనేది ఇంటెలిజెన్స్కి వచ్చిన సమాచారం. సో వాళ్ళు దాడి చేయకముందే ఆ ఉగ్రవాద శిబిరాల మీద ఆత్మరక్షణలో భాగంగా మేము దాడి చేశాం. ఇది పాయింట్ 1. పాయింట్ 2, ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కావచ్చు, పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు కావచ్చు, వీటెవ్వటి మీద కూడా పాకిస్తాన్ చర్యలు తీసుకోలేదు. కాబట్టి పాకిస్తాన్ చర్యలు తీసుకోలేదు కాబట్టి మేమే ఇనిషియేషన్ తీసుకోవాల్సి వచ్చింది. పాయింట్ 2. పాయింట్ 3, ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా పెట్టుకుని దాడులు చేశాం. ఎక్కడ కూడా కొంచెం కూడా డైవర్ట్ అవ్వలేదు, డివేట్ అవ్వలేదు. పౌర స్థావరాల మీద అసలు టచ్ కూడా చేయలేదు. కేవలం పలానా బిల్డింగ్, పర్టికులర్గా పలానా బిల్డింగ్లో పలానా ఉగ్రవాద సంస్థ నాయకులు ఉన్నారన్న సమాచారం మేరకే, ఒక ఐ విట్నెస్తో కూడిన సమాచారం మాకుంది కాబట్టి దాని మీద స్పష్టంగా దాడి చేయడం జరిగింది. పాయింట్ నెంబర్ 4, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నారు కాబట్టి పాక్ బార్డర్ దాటాల్సి వచ్చింది. గతంలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మాత్రమే మనం దాడులు చేసాం, బాలాకోట్ కావచ్చు, ఇతరే కావచ్చు. కానీ ఈసారి పాకిస్తాన్ బార్డర్ దాటి వెళ్ళి పాకిస్తాన్లో దాడులు చేసాం. దీనికి కారణాన్ని వాళ్ళు చెబుతూ, పాకిస్తాన్ కనుక ఈ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వకపోయి ఉంటే అక్కడ దాకా మేము వెళ్లాల్సి వచ్చేది కాదు. సో వాళ్ళు వెళుతున్నారు కాబట్టి మేము దాడి చేయాల్సి వచ్చింది. పాయింట్ 5, పూర్తి స్థాయిలో నిర్ధారించుకున్నాకే దాడులు చేశాం. చాలా స్పష్టమైన మ్యాపులు చూపించారు. మ్యాపులు ఎక్కడెక్కడ ఎవరున్నారు, ఈ ఉపగ్రహ ఛాయాచిత్రాలన్నింటిని కూడా చాలా క్లియర్గా చూపిస్తూ ఏ ప్రాంతం మీద ఏ టైంలో ఎలాంటి దాడి చేశాం, ఏ బిల్డింగ్ లక్ష్యంగా చేసుకొని చేశామనేది కూడా చాలా క్లియర్గా వివరించారు. అయితే పాకిస్తాన్ దీని మీద స్పందించేదాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయి అన్నారు. అంటే ఇక్కడతో ఆగే అవకాశం అయితే లేదు. పాకిస్తాన్ ఏదో ఒకటి అంటుంది కాబట్టి మళ్ళీ తదుపరి దాడులు కూడా ఉండొచ్చు అన్న ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వడం జరిగింది. అదే సమయంలో కొన్ని అంశాలు వాళ్ళకి చాలా కీలకంగా వెల్లడించారు. ఎందుకంటే గతంలో చాలా రోజుల నుంచి మనం చూస్తా ఉన్నాం, ఉగ్రవాద కార్యకలాపాలను మనం చూస్తున్నాం. సో 2001లో పార్లమెంట్ మీద దాడి కావచ్చు, 2000 అప్పుడు దాడి చేసి 9 మందిని చంపేశారు. 2002లో అక్షరధామ్లో దాడి చేసి 31 మందిని చంపారు. 2008లో ముంబై మీద దాడి చేసి 164 మంది, 2016లో ఉరి సంఘటనలో 20 మంది, 2019లో పుల్వామాలో 40 మంది, 2025లో పెహల్గాంలో 26 మంది. సో ఈ రకంగా భారతీయులు, మామూలు పౌరులు 350 మంది చనిపోతే 600 మంది సైనికులు చనిపోయారు ఈ ఈ 2 సంస్థలు చేసిన దాడిలో. సో ఇవి కాక చాలా ఉగ్రవాద సంస్థలు చాలా దాడులు చేసినాయి. స్లీపర్ సెల్స్ ఇలాంటివి ఇప్పుడు మన గోకుల్ చాట్లో దాడులు చేసినాయి. ఇట్లా రకరకాల దాడులు జరిగాయి. అయితే వీళ్ళు అంటుంది ఏంటంటే, ఇన్ని దాడులు జరిగితే ఇక నుంచి దాడులు జరగాల్సిన పరిస్థితి ఉండకూడదు. అందుకే జైషే మహమ్మద్ ఈ దాడులన్నిటికీ సంబంధించి ట్రైనింగ్ ఎక్కడిచ్చారో, పలానా చోట ముంబై దాడికి వచ్చిన కసబ్కి, హెడ్లీకి ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చారో దాని మీద దాడి చేశారు. అలాగే అక్షరధామ్ మీద దాడి చేసినప్పుడు ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చారో దాని మీద దాడి చేశారు. ఇట్లా పలానా వాళ్ళకి, పలానా ఉగ్రవాదులకి ఎక్కడెక్కడ ఇచ్చారనేది అది చూసి మొత్తం 9 చోట్ల 5 చోట్లేమో పాక్ ఆక్రమిత కాశ్మీరు, 4 ప్రాంతాలేమో పాకిస్తాన్లోకి వస్తాయి. ఈ 9 చోట్ల దాడులు చేయడం జరిగింది. అనధికారికంగా వస్తున్న సమాచారం ఏంటంటే దాదాపుగా ఒక 100 మందికి పైగా హతమైనట్టుగా చెప్తున్నారు. అయితే పాకిస్తాన్ బుకాయిస్తుంది. కేవలం 4 చోట్ల మాత్రమే దాడి జరిగింది. అదే సమయంలో మృతుల సంఖ్య కూడా చాలా తక్కువ, 8 మంది మాత్రమే అని చెప్పేసి పాకిస్తాన్ బుకాయిస్తోంది. కానీ వాస్తవ పరిస్థితులు ఇంకా బయటకు రావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికి ఇంకా పూర్తి స్థాయి నష్టాన్ని కానీ వీటిని కానీ అంచనా వేసే పరిస్థితి కనబడట్లేదు. నిన్న రాత్రి అంటే మే 6వ తారీఖు అర్ధరాత్రి 1 గంట 5 నిమిషాల నుంచి 1 గంట 30 నిమిషాల మధ్యకాలంలో ఈ దాడులు జరిగినాయి. ఇంకా విశేషం ఏంటంటే
ఈ దాడులన్నీ కూడా మన ప్రతిభా పాటవాలకు తార్కాణంగా నిలుస్తాయనటంలో సందేహం లేదు. ఎందుకంటే గతంలో మనం చూసాం, కొన్ని ఎయిర్ స్ట్రైక్స్ చేశారు. ఇప్పుడు అట్లా కాదు, మన భూభాగం మీద నుంచే దాడి చేయడం, స్పష్టమైన లక్ష్యాన్ని గురిపెట్టి కొట్టడం అనే దానికి మనం ఎంత పర్ఫెక్ట్గా ఉంది మన సైన్యం అని చెప్పి అనుకోవటానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పాలి. ఏదేమైనా పాకిస్తాన్లో దాడులు జరిగిన తర్వాత అక్కడి నుంచి అనేక వీడియోలు వస్తున్నాయి. ఆ వీడియోల్లో కూడా చాలా భయాందోళనకు అందరూ గురవుతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఏదేమైనా ఈ అంశానికి సంబంధించి భారత్ అయితే ఖచ్చితంగా చాలా స్పష్టంగా ఉన్నట్టుగా కనపడుతోంది. గతంలో 12 రోజులకి దాడి జరిగితే ఇప్పుడు 14 రోజుల తర్వాత ప్రతీకార దాడికి భారతదేశం పాల్పడింది అని మనం చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, ఇంకా ప్రతీకార చర్యలు ఇంకా ఉంటాయా, పాకిస్తాన్ ఎలా ప్రతిస్పందిస్తుంది, ఆ స్పందనకు భారతదేశం ఏం మాట్లాడుతుంది అనేది మనం చూడాలి. మొత్తం మీద అయితే సన్నద్ధత చాలా స్పష్టంగా కనపడుతోంది. ఇవాళ మాక్ డ్రిల్ ఉన్నప్పటికి కూడాను, మాక్ డ్రిల్ ఒకవైపు అయిపోయిన తర్వాత ఏమైనా జరుగుతాయేమో అని చాలామంది అనుకున్నారు, కానీ మాక్ డ్రిల్తో సంబంధం లేకుండా రాత్రికి కొట్టేసి వచ్చారు. ఒక రకంగా చెప్పాలి అంటే మన యుద్ధ విమానాల ప్రతిభా పాటవాలు, అలాగే మనకున్న సైనిక సంపత్తి ఎంత గొప్పదో దీంతో మనకి తెలుస్తోంది అని మనం అనుకోవచ్చు.